గత ఏడాది నవంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల అమలు దిశగా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు హస్తం పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా గెలుపు గుర్రాలని బరిలోకి దింపాలని అభ్యర్థుల వేట ప్రారంభించింది. తాజాగా లోక్సభ టికెట్ ఆశిస్తున్న నేతల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. టికెట్ కోసం నేటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ మొదలైంది. ఫిబ్రవరి 3వ తేదీ వరకు గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన స్పెషల్ కౌంటర్లలో వీటిని స్వీకరించనున్నారు. ఈ మేరకు దరఖాస్తు ఫామ్ను పార్టీ విడుదల చేస్తుంది. ఇందులో దరఖాస్తుదారుని ప్రాథమిక వివరాలతో పాటు పార్టీలో చేరిన సంవత్సరం, కాంగ్రెస్ పార్టీని మధ్యలో విడితే తిరిగి ఎప్పుడు చేరారు అనే వివరాలను కోరింది. గత 2 ఏళ్లుగా చేపట్టిన ఇతర రాజకీయ కార్యక్రమాలతో పాటు రాజకీయ నేపథ్యంలో పార్టీలో ప్రస్తుత పదవి, గతంలో చేపట్టిన పదవులు వివరాలు నమోదు చేయాలని కోరింది. అలాగే ఎస్సీ, ఎస్టీ దరఖాస్తుదారులు వారి క్యాస్ట్ సర్టిఫికెట్ను జత చేయాలని సూచించింది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఫీజు డిపాజిట్ కోరుతోంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థుల నుంచి 25,000, ఇతరుల నుంచి 50,000 డీడీ తీయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్లో అభ్యర్థులకు పార్టీ కొన్ని కండిషన్లు పెట్టింది. అప్లికేషన్ ఫామ్లో ఆశావాహుల ముందు పార్టీ 17 డిక్లరేషన్లను పెట్టింది. పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించని పక్షంలో పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేయనని డిక్లరేషన్ కోరింది. అలాగే నేను కట్నం తీసుకోను, ఇవ్వను అని హింసకు తావివ్వకుండా స్త్రీల గౌరవాన్ని నిలబెడతానని, పార్టీ ప్రోటోకాల్ పాటించడంతో పాటు మత, కుల, రాజకీయ సంస్థలతో అనుబంధం కలిగి ఉండనని, కుల, మత భావాలను ప్రోత్సహించే ఎలాంటి సమావేశాలకు హాజరు కానని డిక్లరేషన్ ఇవ్వాలని కోరింది. ఏ క్రిమినల్ ఎలిమెంట్తోనూ ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండనని, ఎన్నికల తేదీ నుంచి 3 నెలల వ్యవధిలో ఆస్తి రిటర్న్లను, ప్రతి సంవత్సరం ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పిస్తామని తదితర అంశాలపై డిక్లరేషన్ ఇవ్వాలని కోరింది. అలాగే ఏఐసీసీ వర్కింగ్ కమిటీ లేదా సెంట్రల్ పార్లమెంటు బోర్డు ద్వారా నిర్దేశించిన ఆదేశాలను అనుసరించడంతో పాటు పార్టీ జారీ చేసే విప్లను పాటిస్తానని సంతకంతో ప్రతిజ్ఞ చేస్తున్నట్లు సంతకం చేసి అప్లికేషన్ ఇవ్వాలని కోరింది. తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో 12కి పైగా గెలుపే లక్ష్యంగా హస్తం అడుగు వేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.